సో ఇక ఆపరేషనల్ ఎక్స్పెండిచర్కి వచ్చేసి ఏమేమి వస్తాయి ఇక్కడ? స్టాఫ్ శాలరీస్, శానిటేషన్ సర్వీసెస్, గార్బేజ్ కలెక్షన్, రోడ్ మెయింటెనెన్స్, స్ట్రీట్ లైటింగ్, అట్లనే వాటర్ సప్లై ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా బడ్జెట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే శానిటేషన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దానిపైన మనం ప్రశ్నించవచ్చు. జనాలు వస్తూ ఉంటారు, మనం ప్రశ్నించే హక్కు ఉన్నది మనకు, ఇన్ని వేల కోట్లు ఇస్తున్నారు కాబట్టి. గార్బేజ్ కలెక్షన్ అది అయితే ఉన్నదా? మీరే ఆలోచించుకోండి. మీ చుట్టుపక్కల మీ ఇంటి పక్కనే తెలుస్తాయి కదా, చెత్త మీరే తీసుకుపోయి వేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే జనాలు ప్రజలు మనం కూడా మన సరౌండింగ్స్ని మనం నీట్గా పెట్టుకోవాలి. అప్పుడే కొన్ని ఇష్యూస్ అనేది కూడా సాల్వ్ అవుతాయి. ఏది లేదు నేను ఒక్కడిని వేస్తే ఆడ ఏమవుతాయని అనుకుంటే అది కాస్త పోయి కుప్ప లెక్క పేరుగా పోతుంది. మళ్ళీ వానాకాలం వచ్చినాక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు మీరు స్ట్రిక్ట్గా మీ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు స్ట్రిక్ట్గా ఉండి మేము ఇక్కడ సో అండ్ సో ఇట్లా చేస్తున్నాము, మీరు వచ్చి టైం టు టైం తీసుకోవడం అని చెప్పి వాళ్ళకు కూడా గట్టిగా బెదిరించింది అనుకోండి, వాళ్ళు ఎందుకు పని చేయడం? మీరు ఇక్కడ కడుతున్నారు, వాళ్ళకు వచ్చే శాలరీలు కానివ్వండి, ఆ మెయింటెనెన్స్ పైసలు అన్నీ వస్తూ ఉన్నాయి కదా, వాళ్ళకి అవి వచ్చినప్పుడు వాళ్ళతో పని చేయించుకునే బాధ్యత ఎవరిది? మనకు కూడా ఉన్నది, మనం ప్రశ్నించాలి. సో ఇక రోడ్ మెయింటెనెన్స్, ఇక స్ట్రీట్ లైటింగ్ ఉందా అనేది ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మీ గల్లీలలో కానివ్వండి ఎట్లున్నాయి, ఆ లైట్లు ఖరాబ్ అయినాయా లేవా, వాటి మెయింటెనెన్స్ అవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలా సగానికి సగం కాంట్రాక్టర్లు దొబ్బుతా ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా ప్రాపర్గా ఉండలేకపోతా ఉన్నది. సో ప్రతి ఒక్కరు ప్రశ్నించండి, మనం అందరం కూడా క్వశ్చన్ చేయాలి అని చెప్పి ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడం జరిగినది. ఇక వాటర్ సప్లై ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆపరేషనల్ ఎక్స్పెండిచర్లో ఇంక్లూడ్ అయి ఉన్నది. మరి వరంగల్కు సంబంధించి యాన్యువల్ బడ్జెట్ వచ్చేసి 1000 కోట్లకు పైగా ఉన్నది. దాంట్లో మళ్ళీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది డివైడ్ అయినది, అది ఓంగా ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది ఈ బడ్జెట్లో. ఇది వేరే, ఇది సపరేట్గా మళ్ళీ వరంగల్లో ఇంకా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా డెవలప్ చేయడానికి ఇచ్చిన బడ్జెట్ అన్నట్టు ఇది. మరి ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే 6000 కోట్లకు పైగా ఫండ్ని కూడా వరంగల్కి ఇచ్చినప్పుడు అడగాల్సిన బాధ్యత మనకు ఉన్నదా లేదా? నేనేం కోరుతున్నా, ఇప్పుడున్న యూత్ కానివ్వండి, వరంగల్కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఎవరైనా కూడా సోషల్ మీడియా వాళ్ళందరూ ఎవరైనా కూడా మీరు మీ కెమెరాలను పట్టుకొని మీరు వెళ్ళండి, అక్కడున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వేలెత్తి చూపండి. ఎవరు చేసినా తప్పది, గత పాలకులు చేసినా తప్ప, ఇప్పుడున్న పాలకులు చేసినా తప్ప. మరి ఇప్పుడున్న పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఛాన్స్ ఉంది చేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంది. అయినా కూడా ఎందుకు చేస్తలేరని చెప్పి ప్రశ్నించండి. మీకు డైరెక్ట్గా పోయి వాళ్ళని ప్రశ్నించే ధైర్యం లేనప్పుడు కెమెరా పట్టండి, వీడియో తీయండి, సోషల్ మీడియాలో వైరల్ చేయండి. 100%గా యాక్షన్ అనేది జరుగుతుంది. భయపడతారు ప్రజాప్రతినిధులు, పక్కా భయపడతారు, అధికారులు కూడా భయపడతారు. భయపడి ఆడొచ్చి ఇంత డెవలప్మెంట్ అనే చేస్తాడు. అట్లీస్ట్ నేను పోయి వాళ్ళని ప్రశ్నించినందుకన్నా నేను చేసిన ఈ పని వల్ల, నేను సోషల్ మీడియాలో చేసిన ఈ పని వల్ల ఒక డెవలప్మెంట్ అయిందన్న సాటిస్ఫాక్షన్ అనేది మీకు 100% ఉంటుంది. సో ఈ ఇష్యూ అంతా కూడా నేను చేసింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసమే. మీరు కూడా ఒక్కసారి దీనిపైన రీసెర్చ్ చేసి వరంగల్కి ఎంత ఫండ్ వస్తున్నది, ఎవరెవరికి ఎంత ముడుతున్నాయి, ఏంటిది, ఎక్కడెక్కడ ఏం డెవలప్మెంట్ జరుగుతున్నాయి, ప్రాపర్గా జరుగుతుందా లేదా ఏందనేది చూసి మీరు కూడా వీడియోస్ చేస్తే మన వరంగల్ని స్మార్ట్ సిటీ అని మనం చెప్తా ఉన్నాం కదా, దాన్ని 100%గా తీర్చిదిద్దుకునే బాధ్యత కూడా మన చేతుల మీద వెళ్తే మనకు కూడా ఎంత సంతోషంగా అనిపిస్తుంది అనేది ఒక్కసారి చూడండి. వాళ్ళు ఇక చేస్తారా లేదా అనేది సెకండరీ పాయింట్. వాళ్ళతో మనం ఎట్లా చేయించుకోవాలి ఏందనేది మీరు చేయండి. సో నా వంతు ప్రయత్నం నేను చేసిన కాబట్టి ఇప్పుడు నేను 100% దీని మీద ఫైట్ చేస్తానే ఉంటాను. ఎందుకంటే నేను కూడా ఒక వరంగల్ బిడ్డగా ఎక్కడైనా ఏమైనా అన్యాయాలు జరుగుతున్నా, డెవలప్మెంట్ లేకపోయినా కూడా 100% నేను ప్రశ్నిస్తా. సో దానికి తోడుగా మీరందరూ కూడా యాడ్ అయ్యి మనం ఇంకా మంచిగా దీనిపైన క్వశ్చన్ చేస్తే మన వరంగల్ని ఇంకా నీట్గా తీర్చిదిద్దుకోవచ్చు. వరంగల్, హన్మకొండ ఇవన్నీ కూడా మనకు వస్తాయి కాబట్టి వీటన్నిటిని కూడా మనం డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.